ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకున్నాం. గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహువు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. కన్యారాశి, కన్యారాశి వారికి కొంత అనుకూలంగా ఉంది ఈ మే నెల మాసం. ఈ మాస ఫలితాల్లో కన్యారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. మీరు అలాగే సంఘంలో ప్రతి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంత ఆచితూచి మాట్లాడండి. ప్రతి మాటకి కొంత విలువనిస్తారు. తొందరపాటుతనంతో ఏ మాట మాట్లాడకండి. అలాగే ఎదుటి వారితో ఏ కారణం లేకుండా కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పొగడ్తలకు లొంగి వారికి ఆర్థిక సహాయం చేయకండి. మీకు చాలా ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. అప్పుల బాధలు ఎక్కువగా ఉండే, ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి, ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి. విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సంపాదిస్తారు. అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి.
చెడు స్నేహితులకి కూడా కొంత దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకు కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కన్యా రాశి వారికి మీ బాధను ఎవరికీ చెప్పవద్దు, మీరు లోపు అయిపోతారు. దానివల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కుటుంబంలో ఐక్యత కొంత లోపిస్తుంది. కుటుంబంలో ఒకరికొకరు మాట అనుకునేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి మంచి అన్ని విధాలా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు, కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు, వారితో ఆనందంగా ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. ఆత్మస్థైర్యంతో ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రాజకీయ నాయకులకు చాలా బాగుంది. ఈ రాజకీయ నాయకుల వారికి పదవులు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ పదవిని కాపాడుకోండి. ప్రజలకు మీరు ఏమి చేయాలనుకున్నారో తప్పకుండా అది చేయండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. చెడు స్నేహాలకు కూడా కొంత దూరంగా ఉండడం వల్ల స్త్రీలు కానీ, పురుషులు కానీ, విద్యార్థులు కానీ చాలా మంచి జరుగుతుంది. అప్పులు చేసి లగ్జరీని చేయొద్దు, అప్పులు పాలైపోతారు. కుటుంబంలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, భగవత్ అనుగ్రహాన్ని పొందుతారు. కుటుంబంలోని వారు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. క్రయ విక్రయాల్లో కొంత నష్టపోతారు. ఈ బిల్డింగ్లు అమ్మడం కానీ, భూములు అమ్మడం కానీ, ఆస్తులు అమ్మడంలో కానీ, కొనడంలో కానీ కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డాంబికం కోసం పార్టీలు మార్చొద్దు. గొప్పగా పొగడ్తల కోసం ఆర్థికంగా ఖర్చు చేయొద్దు. వాళ్ళకి నరదృష్టి ఎక్కువగా ఉంది, ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అప్పులు తీర్చుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత వ్యాపారంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో జాబ్ కోసం ప్రయత్నం చేసే వారికి, ప్రయత్నం చేసేవారికి కొంచెం నిదానంగా వీసాలు వస్తాయి. పెండింగ్ లో ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో మంచి సమయానికి జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి భర్త గాని, భార్య గాని లభించేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమికులకు మధ్య వివాహ బంధాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత జీవితం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా సర్దుకుంటాయి ఈ నెలలో. ఈ కోపాన్ని తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. బదిలీలు అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అనుకోని స్థలాలకి బదిలీ అవ్వడం జరుగుతుంది, కొంత ఇబ్బందులు కలుగుతాయి. అలాగే కొంత షేర్ మార్కెట్లకు దూరంగా ఉండండి, జూదానికి దూరంగా ఉండండి. తాగుడు వ్యసనాలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంకా విద్యార్థులు కూడా మీకు ఆర్థికపరమైనటువంటి సహాయం లభిస్తుంది. ఇంకా మీరు అభివృద్ధిలోకి రావడం కోసం లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతోటి అర్చన చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి దేవుని దర్శించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.